నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈ గత 4 రోజులుగా మన వైఎస్ఆర్ కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా నేను అన్ని విజిటింగ్ చేస్తూ ఉన్నా. దీంట్లో భాగంగా ఈరోజు 4వ రోజు పులివెందుల నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈరోజు ఒక 4 అంగన్వాడీ సెంటర్లు ఒకటే దగ్గర మిడ్జి చేసి నడుపుతున్న ఒక సెంటర్కి వచ్చాను. ఇక్కడ కొంచెము పిల్లలు తక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు. అంటే 8 మంది ఉన్నారు ఇక్కడ, 4 టీచర్లు 4 వర్కర్లు. పిల్లలు అంతా కలిపితే కూడా అంతా ఒక 25-30 మంది కూడా పూర్తి స్థాయిలో లేరు. అట్లా మేము ఇక్కడ సిడిపిఓ గారికి చెప్పాం, రేపు పీడీ గారికి చెప్తాం, రేపు హెచ్ఓడిస్ కూడా విజయవాడలో చెప్పి అది కొంచెము ఇక్కడి నుంచి ఎక్కడైనా అవసరం ఉండే దగ్గరికి, ఎక్కువ మంది ఉండే పిల్లల దగ్గరికి ఒక 2 మారిస్తే అక్కడ న్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 టీచర్లు, ఇద్దరు అంగన్వాడీ వర్కర్లు, 2 ఆయమ్మలు మేనేజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొక 2 ఎక్కడైనా అవసరం ఉండే దగ్గరికి మారిస్తే కనుక కొంచెము కరెక్ట్గా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్, నా భావన. దీంట్లో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే చుట్టుపక్కల కాన్వెంట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్తూ ఉన్నారంటున్నారు. మేము కూడా తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము ఆ తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి బాలింత తల్లిగా ఉన్న తర్వాత 3 ఇయర్స్ ఆ పాపకు వచ్చే వయసు వరకు ఇక్కడ ప్రతి ఒక్కటి టేక్ హోమ్ రేషన్లో అన్నీ ఇస్తూ ఉన్నాం. ఒక కిట్ ఇస్తూ ఉన్నాం, బాలామృతం అని ఇస్తూ ఉన్నాం, 2.5 లీటరు 7 months అబోవ్ 3 years బిలో పిల్లలకు 2.5 లీటర్ మిల్క్ ఇస్తూ ఉన్నాం, 25 గుడ్లు ఇస్తూ ఉన్నాం. ఆ బాలింత తల్లులకు 5 లీటర్ల పాలు ఇస్తూ ఉన్నాం, 25 గుడ్లు ఇస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళకు సపరేట్గా ఒక కిట్ ఇస్తూ ఉన్నాం. అన్ని రకరకాలుగా 5 రకాలు చికీ అని, ప్లస్ రాగి మాల్ట్ అని, తర్వాత ఖర్జూరా అని, ఇట్లా బియ్యము ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఇంత ప్రభుత్వం కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఈ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్లో ఈ విధంగా ఉపయోగించుకోలేకపోవడము, అంటే ఉపయోగించుకుంటున్నారు 3 years వరకు, దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. మేము కూడా ఆ తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి ఫుడ్ కమిషన్ తరఫున, పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు, పిల్లలు ఒక బాబుని చూస్తే ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా 3 years కూడా నిండలేదు ఇంకా, అట్లా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక 1 year చూడమని చెప్తా ఉన్నాను. 1 year చూసిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు, అంగన్వాడీ సెంటర్కి పంపించడం వల్ల అన్నప్పుడు ఇంకా మీ ఇష్టం, ఇక అది మా కృపాపరాధం. మా అంగన్వాడీ వర్కర్ల అది చేయలేకపోయినట్టుగా మనం భావించవచ్చు. అట్లా ఒక 1 year సమయం ఇవ్వండి, వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఇంగ్లీష్ వర్డ్స్ అయితేనేంటి, ఆల్ఫాబెటస్ అయితేనేంటి, రైమ్స్ అయితేనేంటి, ఇవన్నీ చెప్పేదానికి దోహదపడతారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. తర్వాత ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక 4 line డిపార్ట్మెంట్స్లో మాత్రమే పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ కమిషన్ కదా, ఫుడ్ ఉంది కదా అని చెప్పి హోటళ్ళు, రెస్టారెంట్లు, డాబాలు ఇట్లా రకరకాలు అనుకుంటా ఉన్నారు. కాదండి, అవన్నీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. ఫుడ్ కమిషన్ అనేది ఒక చైర్మన్, 5 మంది మెంబర్లు, 2017లో ఏపీ స్టేట్లో ఎస్టాబ్లిష్ అయింది. ఏపీ స్టేటే కాదు, మొత్తం ఇండియా వైడ్ కేంద్రము తామిస్తున్న పార్టిషన్లో ఇస్తున్న ఆహారానికి, ఉచిత ఆహారానికి మాకు ఒక కమిషన్ కావాలంటే 2017లో అన్ని రాష్ట్రాలలో ఈ కమిషన్ స్టార్ట్ చేశారు. 2వ చైర్మన్గా నేను 2022లో నియమింపబడ్డాను. ఇప్పుడు 2027 వరకు ఉంటాను దీంట్లో. ఇప్పటికి దాదాపు 61 సార్లు జిల్లాలు తిరిగాను నేను. ఒక్కొక్క జిల్లా 5 రోజులు 6 రోజులు క్యాంపు పెట్టుకోవడము, తిరగడము, ప్రతి దగ్గర అవేర్నెస్ తేడము, ఏంటి ఫుడ్ కమిషన్ అంటే ఏంటి, ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ముఖ్యంగా సివిల్ సప్లైస్, కోటా బియ్యం, ఫ్రీ బియ్యము, అలాగే ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ బడి భోజన పథకము, అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మిడ్ డే మీల్స్ చెప్పాము. తర్వాత ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఫుడ్ కమిషన్ ఈ పార్టిషన్ అనమాట, స్టేట్ అండ్ సెంట్రల్ పార్టిషన్. తర్వాత ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కనుక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. మేము చాలా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడము, వీఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ కంప్లైంట్స్. మేము వాస్తవంగా అందరూ భయపడి మాకెందుకు భయం పట్టించుకోవడం లేదండి, మేము అన్నీ ఏమొస్తాయి, ఎన్ని సాల్వ్ చేయగలం, ఎంతమందికి మెయిల్ చేయగలమని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. దానికి గాను ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసాం, ఓన్లీ వాట్సాప్. ఫోన్లు ఎత్తారండి, 9490551117 9490551117 అనే నెంబర్కు
ఎక్కువ శాతం అవకాశం ఉంటే వీడియోలు పెడితే కనుక మేము ఎక్కడి నుంచైనా సరే దానికి సమాధానం ఇచ్చి చర్యలు తీసుకుంటాం. అవకాశం లేనప్పుడు కొన్ని ఫోటోలు, లేదంటే బాగా ఎస్టాబ్లిష్గా ఒక మ్యాటర్ మంచిగా క్లుప్తంగా దానికి రాసి పెడితే కనుక అది అధికారులకు పంపిస్తాము. కొన్ని మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ మీద మాకు కంప్లైంట్ ఉంది. ఇక్కడ పిల్లలు తక్కువ ఉన్నారు, టీచర్లు ఎక్కువ ఉన్నారు, పిల్లలు లేరు, ఊరికి వేస్ట్ అయిపోతా ఉంది అక్కడ అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ మీదనే నేను ఇక్కడికి వచ్చాను, చూద్దాం ఏందని. వాస్తవమే వాళ్ళు చెప్పింది వాస్తవంగా. అట్లా కొన్ని మేము వచ్చినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉన్నాం, ఎట్లా చేద్దాం, ఏంది, ఎందుకు దీన్ని రెక్టిఫై చేసుకోకూడదు అని మా చేతనైన సలహాలు మేము ఇస్తాం. దాని మీద మేము అది పై అధికారులతో మాట్లాడతాం, తగిన న్యాయం చేస్తాం. తర్వాత ఈ మిడ్ డే మీల్స్ అనేది స్మార్ట్ కిచెన్స్ అని త్వరలో ప్రారంభమవుతూ ఉన్నాయి. తర్వాత ఇక స్కూళ్ళల్లో భోజనాలు తయారు చేయడం అంటూ ఉండదు. ఆ మండలానికి సంబంధించి స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి ఇప్పుడు అక్షయ పాత్రలాగా కొన్ని జిల్లాలలో అక్షయ పాత్ర ఉంది. వాళ్ళు 100 మండలాలు 100 విలేజ్లు 100 స్కూల్స్ 200 స్కూల్స్ అట్లా అక్షయ పాత్ర ద్వారా ఇస్తూ ఉన్నారు. కొన్ని ట్రస్టులు ఉన్నాయి. శైలజమ్మ ట్రస్ట్ అని తాడిపత్రిలో ఉంది, వాళ్ళు దాదాపు 30 స్కూళ్ళకి ఇస్తారు. కాకినాడలో అల్లూరి సీతారామ ట్రస్ట్ అని ఒకటి ఉంది, వాళ్ళు దాదాపు 200 స్కూల్లకు వాళ్ళు పంపిస్తారు. అట్లా ఆ విధంగా ప్రభుత్వం కూడా పైలట్ కార్యక్రమం కింద జరిపి ఈ అంతా ఒక దగ్గర ఉండి అక్కడి నుంచి మండలాలన్నిటికీ సప్లై, మండలంలో ఉండే విలేజ్ స్కూల్స్కు, ప్రభుత్వ స్కూల్స్కు, మిడ్ డే మీల్స్ ఇచ్చే స్కూల్స్కు అన్నిటికీ సప్లై చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మోస్ట్లీ 1-2 మంత్స్ అటు ఇటు పూర్తి స్థాయిలో అయితే అన్నీ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇక్కడ ప్రారంభమవుతాయి. ఇంకా అక్కడ ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు, వాళ్ళు మంచిగా చేస్తారు, మేము కూడా పర్యవేక్షిస్తాం. తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్, ఇది పెద్ద సమస్య అయిందండి మాకు. ఎందుకంటే ప్రభుత్వం 2023లో 1250 1400 10th క్లాస్ బిలో పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు 1400 నుండి 1600 చేసింది. దాని తర్వాత ఈ 3 ఏళ్లలో రేట్లు బాగా విపరీతంగా పెరిగాయి. దానివల్ల కొంచెము ఈ వార్డెన్స్ ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే వార్డెన్లు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా దాని తోడు అంటే ఎక్కువ అందరినీ అన్నాను, కొంతమంది ఇంకా దాంట్లో సంపాదించుకోవాలన్నప్పుడు పూర్తి స్థాయిలో పిల్లల కడుపులు కొడతా ఉన్నారు. ఆల్రెడీ సరిపోవడం లేదంటే వాళ్ళు ఇంకా కూడా కక్కుర్తి పడి ఆ పిల్లల కడుపులు కొట్టి డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. అట్లా కాకుండా ఉన్న దాంట్లో అయినా సరే జాగ్రత్తగా కొంచెం మినిమమైజ్ చేసుకొని పెట్టచ్చండి, ప్రాబ్లం లేదు. మేము అన్నీ చూసాము. ఈరోజు యాక్చువల్లీ ఇంకా హాస్టల్స్ నేను ఈవినింగ్ చూస్తాను, ఇక్కడ పులివెందులు ఎలా ఉంది అనేది. ఇంతకుముందు కూడా వచ్చాను నేను 2-3 సార్లు, కొన్ని చూశాను, కొన్ని సజెషన్స్ ఇచ్చాము. ఆ విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మళ్ళీ వాటి మీద మేము ఏదైనా యాక్షన్ తీసుకోవడం, సర్వీస్ ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషను పరిపరి విధాల ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు, అర్హతలు కలిగి ఉంటుంది. దీంట్లో కేసులు పెట్టచ్చు, సుమోటోగా తీసుకొని ఫైన్లు వేస్తాము, తర్వాత సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాము, షోకాజ్ నోటీస్ ఇస్తాము. ఇలాంటివి కూడా తప్పిదాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న తప్పిదాలు ఉంటే కొంచెం రెక్టిఫై చేసుకోండి అని చెప్పి సజెషన్ ఇస్తూ ఉంటాము. ఈ విధంగా అవేర్నెస్ తెచ్చాము. బాగా ఈ ఫుడ్ కమిషన్ అనేది ఈ విధంగా పనిచేస్తుందని అవేర్నెస్ కూడా తెచ్చాము. కాబట్టి అధికారులు ఎక్కడ కూడా మీరు స్వలాభం కోసం చూసుకోకుండా పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే ఆహారం ఇది, ఆ ఆహారాన్ని సక్రమంగా వాళ్ళకి చేరిస్తే వాళ్ళు గొప్పగా ఒక హాస్టల్లో ఉండే స్టూడెంట్ బయటకు వచ్చి మాకు దరిద్రంగా అన్నం పెట్టారు, మేము చాలా దుర్భరమైన జీవితం అనుభవించాము హాస్టల్లో అనే మాటలు కాకుండా బాగున్నాము, బాగా చదువుకున్నాము అనే మాట ప్రతి పిల్లల దగ్గర మనం ఆశించాలి. ప్రభుత్వాలు అంత ఖర్చు పెడతా ఉన్నాయి, అంత వ్యవస్థలు రన్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఆహారానికి సంబంధించిన ఇష్యూస్ ఇవి వాళ్ళ కడుపులు కొడితే మీ ఫ్యామిలీస్ మీకు తగులుతుంది ఆ పాపం. కాబట్టి అర్థం చేసుకొని అందరూ కూడా మంచిగా పనిచేసి పేదలకు న్యాయం చేస్తారని, అన్ని వ్యవస్థలు సక్రమంగా నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మీరు చూసిన దాంట్లో ఏమన్నా అవతవకలు బయటపడ్డాయి? ఏమన్నా? ఏం లేవండి, ప్రస్తుతానికి స్టాక్ అంతా క్లియర్గా ఉంది. కొంచెము ఈ 4 మిడ్జీ సెంటర్స్ కొంచెము స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, అందుకే మేము చెప్పాము వాళ్ళకు కొంచెం మార్చండి ఎక్కడైనా అవకాశం ఉంటే అని. దాని మీద మేము కూడా మాట్లాడతాం, ఇంకా మ్యాపింగ్ చేసి ఎట్లా చేయాలా ఏందని పీడీ గారితో మాట్లాడతాం, హెచ్ఓడీస్తో మాట్లాడతాం విజయవాడలో. దాని ప్రకారం దాని మీద స్టెప్ తీసుకుంటాం. రేషన్ డీలర్లలో జరుగుతున్న అవినీతి గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? అంటే రేషన్ డీలర్లలో అవినీతి ఈ సంవత్సరము, ఈ నెల, ఈ రోజు మనం చూసేది కాదు. అది వేళ్ళునకు పోయింది. వాస్తవంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకు ఇబ్బంది వాళ్ళ అంటే ఇక్కడ ఒక చిన్న తప్పు ఉందండి. అంటే నేను ప్రభుత్వం తప్పనను, కొంచెం ప్రభుత్వం కూడా బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళకు రేషన్ బియ్యం అనేది కొంచెం మంచి క్వాలిటీ ఇవ్వగలిగితే. తెలంగాణలో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, మీరు ఇప్పుడు అక్కడ కొనాలని దొరకవు, ఎవరి వాళ్ళు మాకు కావాలంటా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు 4,26,00,000 మందికి రైస్ ఇస్తూ ఉంది ఏపీ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి. 89 లక్షల కార్డ్స్కు సెంట్రల్ గవర్నమెంట్, 49 లక్షల కార్డ్స్కు స్టేట్ గవర్నమెంట్ ఇస్తాం. దాదాపు 1,48,00,000 కార్డులు మన ఏపీ స్టేట్ కలిగి ఉంది. దీంట్లో
ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఎక్కువ ఈస్ట్ వెస్ట్ సైడు, మన ఆంధ్ర ఈస్ట్ వెస్ట్ సైడు ఈ లావు బియ్యం పండిస్తారు. అవి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేస్తున్నారు. 45 రూపాయలు పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం రేషన్లో ఇచ్చే బియ్యం. వాళ్ళు 15 రూపాయలకు తినకూడదు అనే ప్రిస్టేజ్గా ఏదో, లేకుంటే నా కార్డు పోతుందని. ఈ చాలా ప్రభుత్వంలో కొన్ని లోపాలు ఉన్నాయని కూడా నేను చెప్పగలను. ఒకటే దీనికి సొల్యూషన్, సన్నబియ్యం ఇవ్వడం, డీబీటీ ద్వారా డబ్బులు ఇవ్వడం. ఏం క్వాలిటీ చూస్తున్నారు సార్ మీరు, కానీ ఇవ్వాల్సిన క్వాంటిటీలోనే తేడా వస్తుంది. అదొకటి తూకం తక్కువ ఇచ్చేసి తూకం తక్కువ వస్తుంది. రాగులు కానీ జొన్నలు కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకని మీరు అడగరు అక్కడ? అడిగినాం సార్, అయిపోయినాయి. 1వ తారీఖు 2వ తారీఖు అయిపోయినాయి అంటున్నారు. ఒకటండి వినండి, బయోమెట్రిక్ పెట్టండి. ఏ ఒక్క డీలర్ కూడా రైస్ అమ్ముకోలేరు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 1వ తేదీ 2వ తేదీ కాదు, ఎన్ని తేదీలైనా కానీ దాంట్లో బయోమెట్రిక్ పెట్టండి. వాళ్ళ 5 కేజీల బియ్యం తీసుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు, తీసుకోలేరు. ఆ విధంగా చూపిస్తుంది. అది వినండి, నేను అది కూడా చెప్తాను. బియ్యం లేవు, డబ్బులు తీస్తే తీసుకోండి, లేకపోతే లేదు అంటున్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటున్నారు. అప్పుడు ఏమంటారు వీళ్ళు, ఇంకా బియ్యం లేవంట, ఎంతో కొంత ఇచ్చిన కాడికి సార్లే సచిన్ బిల్కి వచ్చిందే కట్టమని. 20 కేజీస్ రావాలి, 14 కేజీస్ వస్తుంది సార్. అంటే నేను ఒక విషయం చెప్తానండి. యాజ్ ఏ ఫుడ్ కమిషన్ చైర్మన్గా మేము వచ్చేది ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అది ప్రోటోకాల్, అది సిస్టమ్. ఒక్కరోజు ముందే తెలుస్తుంది. నేను ఈ జిల్లాకు వస్తున్నానని తెలుసు, ఏ ఊరికి పోతాననేది తెలియదు. నిన్న సాయంత్రం వరకు ఇటుకి వస్తానని, నిన్న సాయంత్రం, నిన్న పొద్దున, నిన్న మధ్యాహ్నం వరకు పులివెందులు అనేది ఎవరికి తెలియదు. వస్తాం మేము. వచ్చేటప్పటికి అన్ని బీగాలు వేస్తున్నారు. మీకు నమ్ముతారో నమ్మరో, నిన్న సిద్ధవటంలో 9 గంటలకు పోతే షాప్ మూసేసి ఉన్నారు. లేరు, ఎవరికి చెప్పాలా? వీళ్ళకి చెప్తే సార్ వాళ్ళు ఎవరు 6వ తారీఖే కదా సార్, 15వ తేదీ వరకు ఇమ్మని గవర్నమెంట్ ఉంది. 5 నుంచి క్లోజ్ లో ఉంటాయి సార్. 5 నుంచి క్లోజ్ లో ఉంటాయి. డబ్బులు కూడా గవర్నమెంట్ చెప్పిన బియ్యం అయిపోతే డబ్బులు తీసుకోమని, బియ్యము అయిపోతే డబ్బులు తీసుకోమని. లేదండి, చెప్పదు. డీలర్లు చెప్తాం. డీలర్లే ముమ్మాటికి డీలర్లు అండి. నేను డీలర్లు తప్పుగా అనొద్దని కాదు. వాళ్ళు మాకు ఆటోలు వద్దు, మేమే ఇస్తామని కొట్లాడారు, ధర్నాలు చేశారు. అప్పుడు 3 రోజులు పని మామూలుగా ఆటోలు ఉన్నప్పుడు వాళ్ళు ఒక షాప్కు హ్యాపీగా వాళ్ళకి ఇచ్చి హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. వాళ్ళు పని తక్కువ అయినా కానీ వాళ్ళు మేమే అమ్ముతామని కొట్లాడినారంటే ఏందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తాం? నేను చెప్తున్నా కదా, మా వల్ల కాదు అది మార్చడం అనేది. అది ఎవరితో కాదు, అది పై నుంచి వ్యవస్థ అది ఆ విధంగా వేలునుకుపోయింది. మనం ఏం చేయలేని పరిస్థితి అది. దాన్ని నేను చాలా ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. దీనికి 2 సొల్యూషన్లు, సన్నబియ్యం ఇవ్వడం, లేకపోతే సన్నబియ్యం వద్దంటే కన్నా డీబీటీ ద్వారా అంతో ఎంతో డబ్బులు 25 రూపాయలు 30 రూపాయలు కేటాయించి వాళ్ళకి ఇస్తే కన్నా ఆడికి రామ్ అవుతుంది, పని తగ్గుతుంది. వ్యవస్థ చాలా ఇంతమంది ఇన్ని తిరగాల, ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. మనం ఏం చేయలేమండి ఆ విషయాల్లో. మా ప్రయత్నమే చేస్తాం. ఎప్పుడైనా దొరుకుతారు మాకు, ఇమీడియట్ 6 బుక్ చేస్తాను. నేను బుక్ చేస్తానే వాడు కోర్టుకు పోయి తెచ్చుకుంటా ఉన్నాడు. మళ్ళా వాడు అదే పని. అట్లా వెలుసుబాటు ఉంది దాంట్లో. ఆల్రెడీ మీరు వస్తారు ఇంటికి ఇచ్చి అందరూ జాగ్రత్త పడింటారు, కానీ లేదంటే వాళ్ళు నాకు ఇది వద్దు అంటే మేము ఎప్పుడైనా ఆ రూట్లో పోతాంనా, ఇట్లా మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి లెటర్ పెట్టి మా ఫుడ్ కమిషన్ ఇచ్చి 5 రోజుల క్యాంపు విజయప్రతాప్ రెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్ అని వస్తుంది. ఏ ఊరికి పోయి చెప్పాం మేము. ఒక రోజు ముందు అయితే తెలుస్తుంది, ఎందుకంటే ప్రోటోకాల్ కాబట్టి, అది సిస్టమ్ కాబట్టి. మేము ఎప్పుడన్నా అందువేలో పోతుంటాం. అప్పుడు పోయినప్పుడు దొరుకుతున్నారు మాకు. 6 బుక్ చేస్తా ఉన్నాం. మీరు వీడియోలు కూడా చూసి చాలా వాటిలో బుక్ చేశాను నేను, కానీ ఫలితం లేదు. మళ్ళా